రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులు నిధులు రాబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో ఢిల్లీలో సమావేశమవుతున్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు సహా అధికారులు చంద్రబాబు వెంట ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై చర్చించారు. ఇదే సమయంలో ఇంటింటికి తాగునీటి కుళాయి ఇచ్చే జల్ జీవన్ మిషన్ పథకానికి నిధుల విడుదల చేయాలని కోరినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తోనూ సీఎం సమావేశం కానున్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు గురించి అమిత్ షాతో చర్చించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, సిఆర్ పాటిల్తో భేటీలో సీఎం ఏ అంశాలపై చర్చించారు? ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు ఈ రోజు దాదాపు 5-6 కేంద్ర మంత్రుల్ని కలవబోతున్నారు. ప్రస్తుతం సిఆర్ పాటిల్తో భేటీ పూర్తయింది. మరి కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. సిఆర్ పాటిల్తో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి అనుమతులు, ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి అంశాలు, వీటితో పాటు పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఆమోదించి వాటికి నిధులు కొంత పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపైన ప్రధానంగా చర్చించినట్లు కొద్దిసేపటి క్రితమే అధికారికంగా సీఎం ఒక ప్రకటన విడుదల చేసింది. దాంతో పాటుగానే అంతర్రాష్ట్ర వివాదాలకు సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా ఈ భేటీలో కీలకంగా దృష్టి సారించినట్లుగా చంద్రబాబు అందుకు సంబంధించి సిఆర్ పాటిల్తో కీలకమైనటువంటి అంశాలు చర్చించినట్లుగా తెలిసింది. భేటీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పని చంద్రబాబు సిఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలైనప్పటి నుంచి స్టాప్ వర్క్ ఆర్డర్ ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారని, ఎప్పటికప్పుడు అందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి అందుకు తగిన నిర్ణయం తీసుకుని వెంటనే దాన్ని శాశ్వతంగా ఎత్తివేసేలా చూడాల్సిందే అని చెప్పి కోరారు. అదేవిధంగా ఇప్పటికీ ఫేజ్ 1 కు సంబంధించి పోలవరం తొలి దశ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణము, దాంతో పాటుగా సహాయ పునరావాస కార్యక్రమాలు ఇవన్నీ పూర్తిగా వస్తున్నటువంటి నేపథ్యంలో రెండవ దశ, మూడవ దశకు సంబంధించినటువంటి అన్నిటిపైన రక్షణ గోడలు కట్టడము, దాంతో పాటుగా పునరావాస చర్యలు చేపట్టడానికి అవసరమైనటువంటి నిధులు విడుదల చేయటము, కేంద్రం నుంచి విడుదల చేయాల్సినటువంటి నిధులకు సంబంధించిన విషయంలో కానీ పర్యావరణ ఇతర కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి అనుమతులకు సంబంధించి దృష్టి సారించాలని చెప్పి కోరటం జరిగింది. వీటికి అదనంగా అంటే 2, 3వ దశలకు మరో 32,000 కోట్ల రూపాయలు నిధులు అవసరమని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. అందుకు నిధులకు సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి చర్చ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు అనుగుణంగా వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. వీటితో పాటుగా నల్లమల సాగర్, పోలవరం నుంచి నల్లమల సాగర్ కు ప్రాజెక్టు లింక్ చేసేటువంటి ఒక ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసింది. ఆ ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు కానీ ఎవరికి ఎలాంటి నష్టం లేకుండా ఉందని, దాంతో పాటుగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో ఎగువ రాష్ట్రాలు చేసేటువంటి ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని, కేవలం వరద జలాలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనే ఇది జరుగుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి అనుమతులు ఇచ్చేలా, దాంతో పాటుగా దానికి అవసరమైనటువంటి నిధులకు సంబంధించి పర్యావరణానికి సంబంధించినటువంటి అనుమతులు, ఇతరత్ర డిపిఆర్ ను పూర్తి స్థాయిలో తయారు చేయడానికి అవసరమైన పూర్తి స్థాయి సహకారం ఇవ్వాలి అని చెప్పని కోరినట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటుగా ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించినటువంటి ఎత్తు పెంపుకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దానిపైన దృష్టి సారించి దానివల్ల దిగువ రాష్ట్రమైనటువంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు పూర్తి స్థాయి దిగువ రాష్ట్రంగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు జరిగే నష్టాన్ని వివరించి కర్ణాటక చేపట్టేటువంటి ఆల్మట్టి ఎత్తు పెంపుకు సంబంధించినటువంటి విషయం పైన నిర్ణయం తీసుకుని వెంటనే ఆ చర్యలను నిలుపుదల చేయాలని చెప్పి చంద్రబాబు కోరారు. దాంతో పాటుగా ట్రిబ్యునల్ కు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికీ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది పెండింగ్ లో పడుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రెండింటితో పాటుగానే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా మధ్య వంశధార నీటి పంపకాలకు సంబంధించినటువంటి వివాదం ఉంది. దానిపైన కూడా దృష్టి సారించాలని చెప్పి కేంద్ర మంత్రి ముందు పలు ప్రతిపాదనలు చంద్రబాబు పెట్టారు. ధన్యవాదాలు అరుణ్.